ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ఇక్కడ ఏమంటున్నారంటే మనకి ఏదైనా కష్టం నష్టం రాగానే ఫస్ట్ మన కంప్లైంట్ ఎక్కడ వెళ్తుందంటే దేవుడు నాకు ఏదో కష్టం నష్టం కలిగిస్తున్నాడు అంట. అందుకని ఇన్ని కథలు చెప్పారు. అన్ని కథల్లోనూ ఏంటి, వాళ్ళు తెలుసో తెలియకో ఏ తప్పు చేసినా సరే ఖచ్చితంగా శిక్ష అయితే పడుతుంది. అయితే ఆ శిక్ష కూడా ఎలా ఉంటుందంటే అందరికీ అదే హత్య చేసినా సరే ఒకలాంటి శిక్ష పడుతుందా? లేదు. ఎలాంటి పరిస్థితులకి అనుగుణంగా చేశారో లేదు, ఒకసారి వాళ్ళు కావాలని చేయకుండా కూడా బై మిస్టేక్ కూడా హత్య జరగచ్చు. అలాగే ఇప్పుడు ఆర్మీ వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఖచ్చితంగా ఆ పరాయి దేశం వాళ్ళని హత్య చేయాలి. అంతేగాని అక్కడ బోర్డర్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళకి మళ్ళీ ఉరిశిక్షలు వేయరు కదా. అంటే ఏ పనన్నా జరిగింది అంటే అందరూ అదే పని చేసినా దానికి అదే రిజల్ట్ వస్తుందని ఏం ఉండదు. అలాగా ఒక తప్పు చేసి ఉంటే దాని రిజల్ట్ రూపంలో ఇప్పుడు మనకి ఏదో కష్టమో నష్టమో వచ్చి ఉండొచ్చు. అందుకని ఏమంటున్నారు, దేవుడా నాకు ఏ కష్టం ఇవ్వద్దు అని కాదట కోరుకునేది. ఆయన ఏమి ఇచ్చినా సరే సరే ఏదో నేను ఎప్పుడైతే చేసున్నాను దాని ఫలితం ఈరోజు నేను అనుభవిస్తున్నాను. ఏ కష్టం అనుభవించినా నష్టం అనుభవించినా దానికి వచ్చే ఫలితం మాత్రం మన మేలు కోసమే అవన్నీ జరుగుతాయని చెప్తున్నారు. మనకి కుంతి అమ్మ దగ్గర కూడా అదే నేర్చుకుంటాం కదా. ఆమె జీవితాంతం ఎన్ని కష్టాలు పడుతుంది, ఎక్కడో సుఖం అనేదే లేదు ఆవిడ జీవితంలో. అయినా సరే మళ్ళీ కృష్ణ నాకు కష్టాలే ఇవ్వంటుంది. ఇదేంటి, మీరు జీవితం అంతా ఇన్ని కష్టాలు అనుభవించారు కదా అంటే ఆమె ఏమంటుందంటే కష్టంలో ఉన్నవాడికే భగవంతుడు దగ్గరలో ఉంటాడు. అందుకని నువ్వు ఎప్పుడైతే నాకు సుఖం ఇచ్చానో వెళ్ళిపోతావు, అందుకని నాకు ఎప్పుడు కష్టాలే ఇవ్వంటుంది అనమాట. అందుకని ఏమన్నా మన జీవితంలో కష్ట నష్టాలు వచ్చాయి అంటే వెంటనే దేవుడు చూడు నాకేవో తప్పుగా జడ్జిమెంట్ ఇచ్చాడో అనాల్సిన అవసరం లేదట. ఇప్పుడు ఏదో చేసిన దానికి అనుభవించడము లేదు, ఈ కష్ట నష్టాలను అనుభవించడానికి ఫలితంగా ఏదో హితం మనకి జరగడమో జరుగుతుందంట. అందుకని వెనకది ఏమైంది అనేది మనం జడ్జ్ చేయలేము. ఎందుకు మనకి వచ్చే పరిస్థితులు కష్ట నష్టాలను తెస్తున్నాయి అనేది మనకి తెలియనిది. ఎందుకంటే మనల్ని జడ్జ్ చేసేవాడు ఒక ఆయన ఉన్నారు కదా, మన కర్మఫలాలు ఇచ్చే ఆయన ఒకళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఒక జడ్జి ఆయన దగ్గరికి వచ్చే ప్రతి కేసుకి ఒకలాంటి శిక్ష ఇస్తున్నారా? ఇవ్వట్లేదు కదా. ఎందుకు ఇవ్వట్లేదంటే ఆ వెనకాతను ఏంటనేది చూసి దాన్ని బట్టి కొంతమందిని వెంటనే క్షమించేసి పంపించేస్తారు, కొంతమంది చిన్న శిక్షిస్తారు, కొంతమందికి యావజ్జీవ కారాగారం అంటారు, కొంతమందికి ఉరి తీస్తారు. ఇక్కడ ఏమంటున్నారు, ఒక మానవుడైన జడ్జే అలా ఇచ్చినప్పుడు మరి భగవంతుడు ఇంకెంత ఆలోచిస్తాడు మనకి ఎవరిని ఇవ్వాలంటే. సో ఏదైనా కష్టం నష్టం వచ్చిందంటే మనమే చేసుకున్నాం, ఏదో కర్మఫలం ఏదో జన్మలోది లేదు. అలా కూడా మనకు అనిపించకపోతే సరే ఇదేదో జరుగుతుంది, దీని ఫలితం మాత్రం మనకి చాలా మంచి జరుగుతుంది, లేకపోతే చాలా మంచి చేస్తాడా భగవంతుడని స్వామి మీరు ఇచ్చిన ఈ కష్ట నష్టాన్ని తట్టుకొనే ధైర్యం నాకు మనం అడగాలి తప్పితే నాకు అసలు కష్ట నష్టాలే లేకుండా చేయండి అని కోరుకోవడం సరి అయిన పద్ధతి కాదంటున్నారు. మనం ఈరోజు 11 నీతి కథల్లో ఒక కథ చూద్దాము. దేవుడు దయామయుడు, న్యాయశీలి, సచ్చిదానంద ఘనుడు, అఖిల విశ్వేశ్వరుడు, పరమదయాడువు అయిన పరమేశ్వరుని ఉనికిని అంగీకరించేవారు ఏ మతానికి చెందిన వారైనా సరే ఈశ్వరుడు దయాడువని న్యాయ నిర్ణయతని తప్పకుండా ఒప్పుకుంటారు. ఈశ్వరుల దయాగుణము న్యాయ నిర్ణయము అనేవి ఏకపక్ష భావాలు కావు. ఆయనలో ఈ 2 గుణాలు ఒకే సమయంలో రెండూ కలిసే సంపూర్ణంగా ఉంటాయి. అంతేకాదు జీవునితో వ్యవహరించే సమయంలో ఈ 2 భావాల సమన్వయంతోనూ ఆయన తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉంటారు. న్యాయము మరియు దయ అనే ఈ 2 గుణాలు ఒకేసారి ఎలా ఉంటాయి అనే సందేహాన్ని కొందరు వెలిబుచ్చుతూ ఉంటారు. కోర్టులో న్యాయాధీశుని స్థానంలో కూర్చున్న జడ్జి గారు దయాగుణాన్ని ఆధారంగా ఎక్కువ శిక్ష పడవలసిన వానికి కొద్ది శిక్ష తగ్గించేస్తే ఆయన చెప్పిన తీర్పుకి అభ్యంతరం కలుగుతుందా? లేక ఆ శిక్షార్హునికి పూర్తి దండన విధిస్తే ఆయన చేసిన న్యాయపరమైన తీర్పు వలన ఆయనలోని దయాగుణము లేనట్టే అవుతుందా? ఇలానే ఈశ్వరుని గురించి కూడా ఎందుకు ఆలోచించడం లేదు? ఈ సందేహాన్ని నివృత్తి చేయడం మామూలు పనేమీ కాదు. పరమాత్మని గుణాలను నివేదించి వాటికి
టీకా టిప్పణులు చెప్పడం కేవలం చేతకాంతనమే అవుతుంది. కానీ నా మనోవినోదం కోసమని పరమాత్మని గుణగానం చేసే భావంతో కించిత్ సాహస ప్రయత్నం చేయబడుతుంది. వాస్తవానికి మానవుడు చెప్పిన న్యాయశాస్త్రానికి ఈశ్వరుడు చేసే న్యాయానికి ఏమాత్రమూ పోలిక ఉండదు. మానవుడు తన స్వార్థం కోసం చట్టాన్ని చేయకపోయి ఉంటే అతనిపై వాతావరణము పరిస్థితుల ప్రభావము తప్పకుండా పడుతూ ఉంటుంది. భవిష్యత్తును గురించి ఆలోచించిన వాటి ప్రభావము ఉండబోదని అనుకోలేము. ఆసక్తి మరి అన్య కారణాల వలన అన్యాయంగా పొరపాట్లు జరిగే అవకాశం కలుగుతుంది. కానీ ఈశ్వరుని వలన పొరపాటు జరిగే అవకాశము ఏమాత్రమూ ఉండదు. అది కాకుండా ఈశ్వరుడు దయ, న్యాయము, ఉదారత్వము అనే గుణాలకి ఆలమానమైన వాడు. కావున ఆయన చేసే శాసనాలలో దయ, న్యాయము, ఉదారత్వము మొదలైన వారి ప్రభావము అతీతంగానే ఉంటుంది. అసలు విషయం ఏంటంటే జగత్తును సత్యమని నమ్మే మానవుడు స్వార్థరహితుడు కాని కారణంగా న్యాయము, దయ, ఉదారత్వం మొదలైన లక్షణాలతో కూడిన చట్టాన్ని చేయనేలేడు. అన్ని విధాల స్వార్థరహితులు, సహృదయులు, దయాహృదయులు అయిన మహానుభావుల యొక్క సహృదయత, దయ, ప్రేమ, వాత్సల్యము మొదలైన సద్గుణాల లోతు మనకు అంతుపట్టకపోయినా వారు ఇలాంటి నియమాలు, చట్టాలు చేయవచ్చును. ఇది మామూలు వాళ్ళ పని కాదు, వాళ్ళ తరము కాదు. కాబట్టి మానవ న్యాయానికి ఈశ్వర న్యాయానికి సామ్యం కుదరదు. కానీ విచారించి చూసినట్లయితే మానవుల్లోనూ దయాన్యాయము అనే ఈ రెండు గుణాలు కలిసి ఉంటాయి అనేది స్పష్టంగా విదితమవుతుంది. దీన్ని రుజువు చేయటానికని ఒక కల్పితమైన ఉదాహరణని పరిశీలిద్దాము. రామ్లాల్ అనే ఒక వ్యాపారి నారాయణ ప్రసాద్ అనే ఒక కాయస్థుని దగ్గర 2000 రూపాయలు తీసుకోవలసి ఉంది. నారాయణ ప్రసాద్ సత్యశీలుడు, విశ్వాసపాత్రుడును. కానీ చాలా రకాల ఆపదల్లో చిక్కుకుపోవడం వలన అతనికి వ్యాపారంలో నష్టం వచ్చింది. ఆ కారణంగా ఇంట్లో ఉన్న సంపదనంతని అమ్మవలసి వచ్చింది. చివరికి భార్య తాలూకు నగలన్నీ కూడా అమ్ముడుపోయాయి. రోజు గడపడానికై నెలకు 40 రూపాయల జీతానికి ఒకచోట పనిచేయడం ప్రారంభించాడు. ఈ కొద్ది ఆదాయంతో అతని పెద్ద కుటుంబాన్ని ఎలాగో భోజనం పెట్టగలుగుతూ ఉన్నాడు. అంతటా నిరుద్యోగ సమస్య కారణంగా ఆదాయం పెరిగే సూచనలైతే కనబడడం లేదు. రామ్లాలు అతన్ని డబ్బు కోసమని వేధించసాగాడు. కానీ నారాయణ ప్రసాద్ ఇవ్వలేకపోతున్నాడు. రామ్లాలు కోర్టులో కేసేశాడు. ఈ కేసుని పరిష్కరించే జడ్జి గారు చాలా మంచివాడు, న్యాయాన్ని తెలిసినవాడు, సరి అయిన న్యాయం చేసేవాడు, దయాశీలి కూడాను. నారాయణ ప్రసాద్ జడ్జి గారు ముందు హాజరై ఇలా విన్నవించుకున్నాడు. అయ్యా, నేను రామ్లాల్ గారికి 2000 రూపాయలు ఇవ్వాల్సిన మాట వాస్తవమే. ఆ డబ్బు నేను చచ్చేలోపుగా ఇతనికి చెల్లిస్తాను. కానీ ఇప్పుడు నేను చాలా కష్టాల్లో కూరుకొని పోయాను. ఇంట్లో ఒక్క పైసా కూడా లేదు, వచ్చే దారి కూడా లేదు. ఈ విషయాన్ని మీరు వాకప్ చేసి తెలుసుకోవచ్చును. మా ఇంట్లో పెద్ద చిన్న అంతా కలిసి 8 మంది ఉన్నారు. వాళ్ళని పోషించడానికి చాలా కష్టమవుతుంది. నెలకు 40 రూపాయల జీతానికి ఒక చోట నౌకరీ చేస్తున్నాను. ఇది మాకు సరిపోవడం లేదు. అయినా ఎలాగో సర్దుకొని సంవత్సరానికి 200 రూపాయల చొప్పున రామ్లాల్ గారికి చెల్లించుకోగలుగుతాను. దీనిపై కూడా రామ్లాల్ కుదరదు అంటే మీరు నన్ను జైలుకి పంపించండి, వెళ్తాను. కానీ దివాలా కోరినని మాత్రం ససేమిరా ఒప్పుకోను. ఆ పరిస్థితుల్లో భార్యాపిల్లలు దిక్కులేని వారైపోతారు. ఇక తమకేది మంచిదని తోస్తే అలాగే చేయండి అన్నాడు. నారాయణ ప్రసాద్ నిజాన్ని చెప్పినందుకు జడ్జి గారు చాలా సంతోషపడి, నీవు అతనికి నచ్చ చెప్పుకోవయ్యా, నీవున్న పరిస్థితిని బట్టి అతడు నీవు చెప్పిన దానికి ఒప్పుకోవచ్చును అన్నారు. నారాయణ ప్రసాద్ రామ్లాల్కి ఎంతో నచ్చ చెప్పాడు, చాలా ప్రాధేయపడ్డాడు. అయినా సరే రామ్లాల్ ఎలాంటి పరిస్థితుల్లోనూ ఒప్పుకోలేదు. కోర్టులోకి కేసు విచారణకి వచ్చింది. రామ్లాల్కి నారాయణ ప్రసాద్ 2000 ఇవ్వాలని రుజువైంది. జడ్జి గారు వాస్తవాన్ని వాకప్ చేయించిన మీదట నారాయణ ప్రసాద్ చెప్పింది అక్షరాల నిజమని తేలింది. ఈ విషయము రామ్లాల్ కూడా ఒప్పుకున్నాడు. దాని మీద రామ్లాల్ ఒప్పుకోకపోయినప్పటికీ
జడ్జి గారు నారాయణ ప్రసాద్ ప్రతి సంవత్సరము 200 రూపాయలు రామ్లాల్కి ఇచ్చేటట్లు అతనిపై 2000 రూపాయలకు డిగ్రీ ఇచ్చారు. జడ్జి గారి దయాగుణాన్ని చూసిన నారాయణ ప్రసాద్ ఆనందపరవశుడయ్యాడు. మరి ఈ తీర్పులో జడ్జి గారు అన్యాయం చేశారని అనుకోవచ్చునా? లంచం ఇవ్వలేదు కాబట్టి అలా చెప్పారని అనుకోవచ్చునా? ఆయనలో దయాగుణం ఏమాత్రం లేదని అనుకోవచ్చునా? ఇందులో దయా న్యాయము రెండూ ఉన్నాయి. ఇక్కడ చట్టాల్లోనే ఇలా అయితే భగవంతుడు తన ఇష్టానుసారము భక్తులకిచ్చే తీర్పుల్లో దయ చూపించడంలోనూ న్యాయం చేయడంలోనూ దోషం ఉండి ఉంటుందా మరి? ఇప్పుడు క్రిమినల్ కేసులోని మరో 2 ఉదాహరణలు చూద్దాము. గోవిందరాము, రామ్ ప్రసాద్ వీరిద్దరూ ఒకే వీధిలో ఉంటూ ఉండేవారు. వాళ్ళెప్పుడు ఒకరితో ఒకరు వాదోపవాదాలు చేస్తూనే ఉండేవారు. తర్కం చేసే సమయంలో కలహభయం కూడా ఉంటుంది. ఒక రోజున పరస్పరము శాస్త్రానికి అర్థం చెప్పే విషయంలో విపరీత అర్థాన్ని విన్న రాంప్రసాద్కి చాలా కోపం వచ్చింది. క్రోధం వచ్చినప్పుడు మనుష్యుని బుద్ధి సరిగ్గా పనిచేయదు. రాంప్రసాద్ కోపంలో గోవిందరాంకు 2-3 దెబ్బలు బాగానే అంటించాడు. దాంతో గోవిందరాము అతని మీద క్రిమినల్ కేసు పెట్టాడు. ఈ విషయం తెలియగానే రాంప్రసాద్ మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా విన్నవించుకున్నాడు. మాకు ధార్మిక విషయాల్లోనే వాదోపవాదాలు జరిగాయి. గోవిందరాం న్యాయంగానే నన్ను ఖండించాడు. కానీ నాకు చాలా కోపం వచ్చి నేను ఈ అపరాధాన్ని చేశాను. నిజానికి తప్పు నాదే. నేను చేసిన పనికి చాలా నొచ్చుకుంటూ ఉన్నాను. ఇక మీరేది న్యాయము అనుకుంటే అలాగే చేయండి. నేను శిక్షను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు. ఇదంతా వినిన మెజిస్ట్రేటు, ఇందులో నేనేమి చేసేది లేదు. నువ్వు గోవిందరాం దగ్గరకు వెళ్ళి క్షమించమని వేడుకో. అతడు క్షమిస్తే మంచిదే కదా. ఇదొక్కటే అన్నిటికంటే మంచి ఉపాయం అన్నాడు. వెంటనే రాంప్రసాద్ గోవిందరాం ఇంటికి వెళ్ళి అతని కాళ్ళ మీద పడి క్షమించమని వేడుకున్నాడు. తప్పు తందేనని ఒప్పుకున్నాడు. తన్ని రక్షించమని ప్రార్థించాడు. రాంప్రసాద్లో కలిగిన పశ్చాత్తాపాన్ని గుర్తించిన గోవిందరాము హృదయం ద్రవించిపోయింది. కోర్టులో వేసిన కేసును వెనక్కి తీసుకోవడానికి రాజీపడ్డాడు. అలా అని దరఖాస్తు చేశాడు. మెజిస్ట్రేటు అతని దరఖాస్తును స్వీకరించి రాంప్రసాద్ని నిరపరాధిగా వదిలేశాడు. ఇందులో మెజిస్ట్రేటు గోవిందరాంకు అన్యాయం చేశారని అనగలమా? వీరు దయాగుణం లేని వారని చెప్పగలమా మరి? ఒకసారి భక్త అంబరీషుని ఎడట అపరాధం చేసిన దుర్వాసుడిని విష్ణువు అతన్నే శరణు కోరుకోమని పంపించారు. అక్కడికి వెళ్ళిన దుర్వాసుడిని చూసి చక్రాన్ని ప్రార్థించి అతని ప్రాణాలను రక్షించాడు. న్యాయము, దయ అనే 2 గుణాలు ఇక్కడ కలిసే పనిచేస్తూ ఉంటాయి. మంచి స్వభావం కలవాడు సదాచారి అయిన శివరాముడనేవాడు ఒక గ్రామంలో ఉండేవాడు. అక్కడే ఒక బందిపోటు దొంగ కూడా ఉండేవాడు. శివరాముడు ఎప్పుడూ బందిపోటు చెప్పే దారి దోపిడీ విషయాల్ని ఆసక్తిగా వింటూ ఉండేవాడు. చెడు సహవాసాల దోష ప్రభావం చాలా నష్టాన్ని కలిగిస్తుంది సుమా. శివరాముని మనసు కూడా ఒక రోజున దోపిడీ చేద్దామని ఆశపడింది. లోపము వాడి బుద్ధిని భ్రష్టు చేసింది. దాని పరిణామము జ్ఞానశూన్యుడైపోయి నందిరామ అనే వాడింట్లో దోపిడీ చేసి 3000 రూపాయల నగదు, కొన్ని నగల్ని దొంగిలించాడు. తన్ని రక్షించుకోవడానికి అడ్డొచ్చిన వారిని చితకబాదాడు కూడాను. ఇవన్నీ తీసుకొని ఇంటికి వచ్చి భార్యకి అంతా చెప్పాడు. శివరాముని భార్య చాలా మంచి స్వభావం కలిగింది. తన భర్త చేసిన పనికి ఆమె చాలా బాధపడింది. ఆమె అతని పాదాలను పట్టుకొని ధర్మాన్ని గుర్తు చేసింది. వెంటనే వెళ్ళి ఆ ఆసామికి ఆ ధనాన్ని తిరిగి అప్పగించమని వేడుకుంది. నిజానికి శివరాముడు మంచివాడే, దోపిడీ చేసే బుద్ధి కలవాడు కాదు. కానీ కుసాంగత్యం వలన వాని బుద్ధి భ్రష్టమైపోయింది. భార్య నచ్చ చెప్పిన వెంటనే తాను చేసిన అపరాధం ఏంటో తెలిసొచ్చింది. వెంటనే భార్య సలహా మీద కలెక్టర్ గారి ఇంటికి వెళ్ళి ఆ ధనము, నగలు ఆయనకిచ్చి లొంగిపోతూ, నా వల్ల తప్పు జరిగిందయ్యా, నేను అపరాధిని. కుసాంగత్యం వలన మనసులో లోపం తలెత్తింది. దాంతో బుద్ధి భ్రష్టు పట్టింది. పాపం నందిరామును అన్యాయంగా మోసగించాను. మా వంశంలో లేని కుకర్మను చేశాను. నా అపరాధము క్షమించరానిదే. అయినా సరే నేను మీ శరణు వచ్చాను. నన్ను రక్షించండి. ఇక ముందు ఇలాంటి పని చేయను అని ప్రార్థించాడు. కలెక్టర్ గారికి అతని మాటల మీద విశ్వాసం ఏర్పడింది. వీని ఉద్దేశం మంచిది కాకపోతే
ఈ వస్తువులతో వీడిక్కడికి ఎందుకు వస్తాడు అనుకున్నారు. అతన్ని అక్కడ ఆపి పోలీసులతో నందరాముని పిలిపించాడు. నందరాం ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కి వెళదామనుకుంటూ ఉండగా పోలీసు వచ్చి, మీ ఇంట దోపిడీ చేసిన వాడు అన్ని వస్తువులతో కలెక్టర్ గారి బంగ్లా దగ్గరకు వచ్చి లొంగిపోయాడు. దొరగారు మిమ్మల్ని రమ్మంటున్నారు అని చెప్పాడు. నందరాం పోలీసుతో కలెక్టర్ బంగ్లాకి చేరుకున్నాడు. అతను చూస్తూనే శివరాం అతని కాళ్ళ మీద పడి తన అపరాధాన్ని క్షమించమని రోధిస్తూ ప్రార్థించాడు. నందిరాము వాని మాటలను వినకుండా నిన్ను జైలుకు పంపకుండా వదిలిపెట్టను అన్నాడు. ఈ విషయం కోర్టుకు వెళ్ళింది. కలెక్టర్ గారు శివరాముని విషయం గురించి అడిగారు. శివరాం ఇంతకుముందు కలెక్టర్ బంగ్లాలో చెప్పిన విషయాన్ని మళ్ళీ చెప్పాడు. అప్పుడు ఆయన నందరాంను అతని ప్రవర్తన గురించి నీ అభిప్రాయం ఏంటని అడిగారు. నందరాం దానికి సమాధానంగా శివరాము చాలా మంచి కుటుంబం నుండి వచ్చిన వాడని తాను ఎరుగుదునని, దోపిడీ దొంగల సహవాసం చేత ఇతని బుద్ధి ఇలా మారిపోయిందని చెప్పి ఇతనికి శిక్ష వేయకుండా ఉంటే మళ్ళీ ఇలాంటి పని చేస్తాడని అన్నాడు. కలెక్టర్ గారు చాలా దయగలవారు. ఆయన శివరాముని సత్యసంధతకు ముగ్ధుడై భవిష్యత్తులో ఇలాంటి అపరాధం చేయరాదని హెచ్చరిస్తూ అతన్ని వదిలేశారు. ఇలా దయ చూపించిన కలెక్టరు అన్యాయం చేసిన వాడవుతాడా? అలాగే సత్యము సరళము అయిన హృదయంతో భగవంతుణ్ణి శరణన్న వారికి ఆయన ముక్తిని ప్రసాదిస్తాడు. ఈ ఉదాహరణలన్నీ సామాన్యమైన అపరాధాలే కదా అని అనిపిస్తుంది. రక్తపాతము మొదలైన సంఘటనలో ఇరుపక్షాల వారు రాజీకి వచ్చిన న్యాయాధీశుడు అపరాధిని విడిచిపెట్టలేడు. ఒకవేళ అలా జరిగితే అన్యాయం జరిగినట్లే భావించాలి. దీనికి సమాధానం చెప్పే ముందు రక్తపాతము హత్యలు అనేవి 3 రకాలుగా చేయబడతాయి. అవి తెలుసుకోవాలి. అవి న్యాయం కోసమో తెలియకో లేక తెలుసో చేయబడతాయి. న్యాయం కోసం చేయబడిన మానవ హత్య అపరాధంగా పరిగణించబడదు. నిస్వార్థభావంతో ధర్మాన్ని రక్షించడానికి, లోకహితానికి, న్యాయాన్ని రక్షించడానికి లేదా ఆత్మరక్షణార్థము నరహత్య చేయబడినట్లయితే హత్య చేసిన మానవుడు శిక్షార్హుడు కానే కాడు. అపరాధికి న్యాయపరంగా ఉరిశిక్ష వేసిన జడ్జి ఆ అపరాధికి ఉరిశిక్షను అమలు చేసే తలారి శిక్షార్హులు కారు. వాస్తవానికి దోపిడీ దొంగల నుండి ధన ప్రాణమానాలను రక్షించుకునే ప్రయత్నంలో వాళ్లపై ఆయుధాలను సైతం ప్రయోగించిన వాడు శిక్షార్హుడు కాక ప్రశంస బహుమతులు పొందడానికి అర్హుడవుతాడు. ఇటీవల ఒక బెంగాలీ యువతి చెడు ఉద్దేశంతో ఇంటిలోనికి దూరి ఒక నవ యువకుడిని చంపివేసింది. ఆమె పట్టుబడింది కూడాను. కానీ కోర్టు ఆమెను ప్రశంసిస్తూ నిర్దోషిగా ప్రకటించి విడుదల చేసింది. మానవుడిచ్చే న్యాయపరమైన తీర్పుల్లో పొరపాటు జరిగే అవకాశాలుంటాయి. ఒక్కొక్కసారి చేసిన పని న్యాయపరంగా సరిగ్గా ఉన్నా ఆ వ్యక్తి శిక్షార్హుడే అని తీర్పు చెప్పే అవకాశాలు ఉంటాయి. కానీ అంతర్యామి సర్వద్రష్ట అయిన భగవంతుని వద్ద ఇలాంటి ప్రమాదాలు పొరపాట్లు జరిగే అవకాశం ఏమాత్రమూ ఉండదు. 2వ రకమైన హత్య పొరపాటును జరిగేది. ఇటువంటి సందర్భాల్లో హత్య చేసిన వాడు అపరాధిగానే పరిగణింపబడతాడు. ఎందుకంటే ఆ హత్య అతని పొరపాటు వలన జరిగింది. కాబట్టి ఇలాంటి అపరాధి ప్రయత్నించి శిక్ష నుండి తప్పించుకుంటాడు లేదా తక్కువ శిక్షను కూడా పొందేవాడు అవుతాడు. ఇక 3వ రకమైంది ఉంది. ఈ హత్య ముఖ్యంగా కోపము, లోపము, వైరము మొదలైన కారణాల వలన కావాలని చేసిందే అయి ఉంటుంది. ఇలాంటి అపరాధి కోర్టులో అపరాధిగా నిరూపించబడి శిక్షార్హుడై ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడి చట్టం నుండి తప్పించుకోలేడు. ఇందులో మొదట చెప్పినట్లుగా అనేక ఉదాహరణలు ఇవ్వవచ్చును, లభిస్తాయి కూడాను. శ్రీ ఖడ్గ బహాదూర్ అనే ఒక నేపాలీ యువకుడు అత్యాచారాలను చేసే హీరాలాల్ అగర్వాల్ అనే వ్యక్తిని చంపేశాడు. అతనికి కొద్దిపాటి శిక్ష కూడా పడింది. కానీ ప్రజలందరి మాట విన్న వైస్రాయ్ అతన్ని విడుదల చేసేశారు. 2వ దానికి ఒక ఉదాహరణ. రామ్ సింగ్ అనే రాజపుత్ర నవయువకుడు రాజపూతనాలోని ఒక గ్రామంలో ఉంటూ అడవిలోకి వెళ్ళి అక్కడ ఉన్న కొండ క్రింద తుపాకీని గురిపెట్టే అభ్యాసం చేస్తున్నాడు. అతనితో అతని మిత్రుడు రాజన్ సింగ్ కూడా ఉన్నాడు. తుపాకీ గురిపెట్టి పేలుద్దాము అనుకుంటూ ఉండగా ఎదురుగుండా ఒక వ్యక్తి అడ్డుగా వెళ్తూ కనిపించాడు. అతన్ని రక్షిద్దామనే ఉద్దేశంతో
తుపాకీ ట్రిగ్గర్ మీద నుండి తన చెయ్యి తీసేశాడు. అప్పటికే ట్రిగ్గర్ నొక్కుకుపోయింది. చెయ్యి తిప్పడంతోనే ఆ తుపాకీ గుండు ప్రక్కనున్న మిత్రుడు రాజన్ సింగ్ గుండెలో నుండి దూసుకొని పోయింది. రాజన్ సింగ్ అక్కడే కుప్పకూలిపోయాడు. రామ్ సింగ్కి చాలా భయం వేసింది. పోలీసులు వచ్చి రామ్ సింగ్ని హత్యాపరాధిగా పట్టుకొని పోయారు. అతనికి తన మిత్రుని తన చేతులతోనే చంపినందుకు ఎంతో బాధ కలుగుతూ ఉంటే పైన ఈ పోలీసు బెడద ఒకటి వచ్చి పడింది. పాపం అతని స్థితి చెప్పనలవి కానిది. కోర్టులో విషయం ప్రస్తావనకి వచ్చింది. రామ్ సింగ్ జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పి క్షమించమని ప్రార్థించాడు. అంతా విన్న న్యాయాధికారి రాజన్ సింగ్ ఇంటి వాళ్ళని రామ్ సింగ్ మనసులో ఏదైనా దోషం ఉందనుకుంటున్నారా అని, అతడు చేసిన తప్పిదాన్ని గురించి మీ అభిప్రాయం ఏంటని ప్రశ్నించాడు. వాళ్ళ అభిప్రాయంలో రామ్ సింగ్ రాజన్ సింగ్ని చంపుదామని అనుకోలేదు. అతడు ఇతని స్నేహితుడే. ఆ సమయంలో వాళ్ళు అక్కడే ఉన్నారు కూడాను. కానీ అతని అజాగ్రత్త వలన సజన్ సింగ్ చంపబడ్డాడు. కాబట్టి రామ్ సింగ్కి శిక్ష పడాల్సిందేనన్నారు. న్యాయాధికారి రామ్ సింగ్ యొక్క నీతిని నిజాయితీని చాలా మెచ్చుకున్నాడు. అతన్ని విశ్వసించాడు. ఇక ముందు చాలా జాగ్రత్తగా ఉండమని హెచ్చరించి రామ్ సింగ్ని వదిలేశాడు. ఇలా న్యాయం చేసే న్యాయాధికారులను అన్యాయం చేశారన్న వచ్చిన మానవులే పై విధంగా ధైర్యం కలిగి న్యాయాన్ని అనుసరించి ప్రవర్తిస్తూ ఉంటే భగవంతుని శరణు అన్న వాణిని న్యాయాన్ని రక్షిస్తూ అతని అపరాధాన్ని క్షమించగలగడంలో ఆశ్చర్యం ఏముంటుంది? ఇలాగే అజాగ్రత్త వలన జరిగిన ఒక అపరాధానికి ఒక గొప్ప ధార్మిక వ్యక్తి అయిన వాడు శిక్షను అనుభవించిన పాత కథ ఒకటి గుర్తుకొస్తోంది. కథ దశరథ మహారాజుదే. మాతా పితృ భక్తి గల శ్రవణ కుమారుడు దశరథుని చేత ప్రమాదవశాత్తు చంపబడ్డాడు. దశరథుని అజాగ్రత్త వలన ప్రమాదవశాత్తు జరిగిన హత్యాపరాధము ఆ కాలంలోనే క్షమించబడినప్పుడు అలాంటి అపరాధం ఇప్పుడు మాత్రం ఎలా క్షమించబడుతుంది అని లోకం ప్రశ్నిస్తుంది. దీనికి సమాధానం చరిత్రే చెబుతుంది. చూడండి. దశరథ మహారాజు ఒకనాటి రాత్రి క్రూర జంతువులను వేటాడడానికై అడవికి వెళ్ళాడు. ఒకచోట ఏనుగు ఘీంకరించి శబ్దం చేస్తే ఆ వైపుగా శబ్దభేది బాణాన్ని సంధించాడు. అదే క్షణంలో మనిషి మూలుగు వినపడింది. దాంతో అరే, ఏ అపరాధం చేయని నన్ను మునికుమారుని బాణంతో కొట్టిందెవరు? నన్నిట్లు చంపడానికి నేనెవరికి కీడు చేయలేదే. ఇక నా ముసలి తల్లిదండ్రుల సేవలు ఎవరు చేస్తారు? వీరి పాలనా పోషణ ఎవరు చూస్తారు? అన్న దయనీయమైన మాటలు వినవచ్చాయి. ఈ మాటలు దశరథుని హృదయానికి శూలాల వలె గుచ్చుకొని వాదించాయి. కంగారు పడి పరిగెత్తి ఆ నది ఒడ్డున రక్తంలో పడికొట్టుకుంటూ ఉన్న జటాధారి మునిని చూశాడు. క్షమించమని దశరథుడు ప్రాధేయపడ్డాడు. అప్పుడు ఆ ముని కుమారుడు, గుడ్డివారైన నా తల్లిదండ్రులు దాహంతో ఉన్నారు. నీటి కోసం ఇక్కడికి వచ్చాను. కొండ నింపుతూ ఉంటే ఆయన శబ్దాన్ని విని నువ్వు బాణం వేశావు. నా తల్లిదండ్రులు నా రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వెళ్ళి జరిగిందంతయు వారికి తెలుపుము. వారు నీకు శాపం ఉండడానికే నీవు వెళ్ళి వారిని ప్రసన్నులను చేసుకో. నా శరీరం నుండి ఈ బాణాన్ని లాగేయి. నాకు చాలా బాధగా ఉంది. నీకు బ్రహ్మహత్య పాతకం చుట్టుకోకూడదు. నేను శ్రవణ కుమారుడనే పేరు గల వైశ్యుణ్ణి అన్నాడు. అది విన్న దశరథుడు బాణాన్ని అతని శరీరం నుండి లాగివేశాడు. వెంటనే శ్రవణ కుమారుడు ప్రాణాలు విడిచాడు. రాజు నీళ్లు తీసుకొని శ్రవణుని తల్లి తండ్రి ఉన్న చోటుకి వెళ్ళాడు. వారు తమ కొడుకు కోసం ఎదురు చూస్తున్నారు. పాదాల సవ్వడి విని ఆలస్యంగా రావడానికి గల కారణాన్ని అడిగారు. దశరథుడు తన వివరాలన్నింటినీ చెప్పి ఎంతో వినయంగా జరిగిందంతా వాళ్ళకి చెప్పాడు. వారిని నీరు త్రాగమని ప్రార్థించాడు. ముసలి దంపతులు ఒక్కసారిగా మూర్ఛితులయ్యారు. తిరిగి తెలివి తెచ్చుకొని, రాజా, నీవు చేసిన ఈ అశుభ కర్మను నీవే స్వయంగా వచ్చి చెప్పకపోయినట్లయితే నీ తల 1000 ముక్కలైపోయి ఉండేది. నీవిది ప్రమాదవశాన్ని చేశావు కాబట్టి సరిపోయింది. అదే తెలిసి చేసి ఉంటే నీ రఘుకులము సమస్తము నాశనం అయిపోయేది. ఇప్పుడు మా ఇద్దరిని అక్కడికి తీసుకొని వెళ్ళము అన్నారు. దశరథుడు వాన్నక్కడికి తీసుకొని వెళ్ళాడు. ఆ వృద్ధులు కుమారుని మృతదేహాన్ని స్పృశిస్తూ దాని మీద పడి రకరకాలుగా విలపించారు. దుఃఖితులైన ఋషి చనిపోయే ముందు, దశరథ, నేనే విధమైన పుత్ర వియోగ శోకంతో మరణిస్తున్నానో
నీ మరణం కూడా పుత్ర వియోగ శోకంతోనే కలుగ్గాక అని శపించాడు. ఆ వృద్ధ దంపతులు ఇద్దరు పరలోకానికి వెళ్ళిపోయారు. తదనంతరము రాజు పుత్రకామేష్ట యజ్ఞం చేశాడు. ఫలితంగా ఆయనకి 4 కుమారులు శ్రీరాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అయిన పుత్రులు కలిగారు. శ్రీరామునికి వనవాసం లభించినప్పుడు పుత్ర వియోగ దుఃఖంతోనే దశరథ మహారాజుకు మరణం సంభవించింది. ఈ చరిత్ర వాల్మీకి రామాయణంలో ఉన్నది. దీని వలన రాజుకు శిక్ష అనివార్యంగానే పడిందని స్పష్టమవుతోంది. కానీ వాస్తవానికి ఇది చాలా స్వల్పమైన శిక్షగానే పరిగణింపబడుతుంది. పుత్రుడు వనవాసి అయ్యాడే కానీ శ్రవణుని వలె శాశ్వతంగా దూరం కాలేదు. మా అభిప్రాయంలో దశరథుడు ఏదైనా విశేషమైన ప్రయత్నం చేసి ఉంటే ఈ శిక్ష కూడా పడేది కాదు. వ్యాకులుడైన దశరథుని చూసి శ్రవణుడు అతన్ని తాను క్షమించి తన తల్లిదండ్రులను సముదాయించమని పంపాడు. ఇలా వృద్ధులైన శ్రవణుని మాతాపితలు దశరథునిపై విశేషంగా జాలి చూపించినట్లయితే అతడు ఏ మచ్చ లేకుండా బయటపడేవాడు. అతడు ప్రయత్నించినంతే పని జరిగింది. ప్రయత్నించడం కూడా ప్రాయశ్చిత్తం చేసుకోవడమే. దశరథ మహారాజు ఆ సమయంలో విశేషంగా పరమేశ్వరుని ప్రార్థించి ఉండినట్లయితే, ఈశ్వరుడు ఇలా జరగరాదని తలిచి ఉంటే శ్రవణ కుమారుని తండ్రి బుద్ధిలోనికి దయ, పవిత్రత అనే గుణాలను ప్రవేశపెట్టి వాటి ద్వారా దశరథునకు క్షమాభిక్ష పెట్టించేవాడు. సరిగ్గా ఇలా జరిగి ఉంటే ఈశ్వరుడు చేసిన న్యాయానికి ఏమీ భంగం వాటిల్లేది కాదు. న్యాయంలో దోషం ఉండేది కాదు. ఇక్కడ విషయం ఏంటంటే మానవుని ద్వారా ఎట్టి అపరాధాలు జరిగినా ఈశ్వరుని శరణు వేడి దానికి అనుకూలమైన ప్రాయశ్చిత్తాది ఉపాయాలు చేసినట్లయితే వాటి ఫలితాలను అనుభవించకుండానే ఆ పాపాలు తొలగిపోగలుగుతాయి. ప్రాయశ్చిత్తాది ఉపాయాలతో కూడా ఫలము అనుభవించినట్లుగానే పాపాల నాశనం జరుగుతుంది. ఎందుకంటే ప్రాయశ్చిత్తం కూడా ఒక రకమైన అనుభవమే కదా. వర్తమాన కాలంలో చట్టాలలో 3వ రకమైన హత్య అంటే కావాలని చెడుద్దేశంతో చేయబడి హత్యల కోసము దయాగుణాల ప్రయోగము లభించదు. కాబట్టి ఉదాహరణలతో భగవత్కృపను రుజువు చేయడం వీలు కాదు. కానీ నిజమైన న్యాయాధీశుడు ప్రజాహితైషి అయిన రాజు యొక్క ఉద్దేశం కూడా శిక్షా చట్టాన్ని చేసేటప్పుడు శిక్షను అమలు చేసే సమయంలో అపరాధిని దండించి సరియైన మార్గంలో పెడదాం అనుకుంటాడే కానీ వానిపై ద్వేషంతో బాధ పెట్టాలని కానీ అకారణంగా అతన్ని హత్య చేయాలని కానీ అనుకోడు. ద్వేషము, ప్రతిహింస చేయాలనుకునే మానవునికి హత్య చేయాలన్న కోరిక కలుగుతుంది. ఇంత అయినా న్యాయవంతుడైన రాజును ఈశ్వరునితో పోల్చకూడదు. ఈశ్వరుని చట్టము దయ, సహృదయము, జీవహితము అనే సద్గుణాలతో పరిపూర్ణంగా నిండి ఉంటుంది. మనము దాన్ని అసలు ఏమాత్రము ఊహించలేము. భగవంతుడు విధించిన శిక్ష కూడా వరంతో సమానమే. దానివల్ల కలిగే ఫలితము ఫిర్యాదు చేసిన వానికిని చేయబడిన వానికిని హితమే కలిగేటట్లు చేస్తుంది. ఇది ఇందలి విశేషము. పరమదయాలు అయిన భగవంతుని నిర్ణయానికి తలయొగ్గి అపరాధి పూర్తిగా తప్పును తెలుసుకొని మున్ముందు అలాంటి తప్పును చేయనని ఒట్టు పెట్టుకోవాలి. నిర్మల హృదయంతో భగవంతుని శరణ పొంది తన సర్వస్వాన్ని పరమాత్ముని చరణాలకే అర్పించాలి. భగవన్ నిర్ణయము ఎంత కఠినంగా ఉన్నప్పటికీ దాన్ని ఒక వరంగా భావించి సంతోషంగా స్వీకరించాలి. అంతేకాకుండా తన తప్పులను మన్నించమని ప్రార్థింపక భగవంతుడు విధించిన శిక్షను సంతోషంతో అనుభవించాలి. ఈ విధంగా సర్వస్వమును భగవంతునికి అర్పించిన భక్తుని వాని అపరాధాల నుండి విముక్తినిగా చేసి భగవంతుడు అతనికి అభయాన్నిచ్చును. అపిచేత్ సుదురాచారో భజతే మామనన్యభాక్ సాధురేవ సమంతవ్యః సమ్యగ్వసిద్ధో హి సహ క్షిప్రం భవతి ధర్మాత్మా స్వస్వచ్ఛాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి న మే భక్తః ప్రణశ్యతి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్ష ఇష్యామి మా శుచః. మిక్కిలి దురాచారపరుడు అయినప్పటికీ అనన్య భక్తితో నన్ను భజించినచో అతన్ని సత్పురుషునిగానే భావించదగును.
ఏలననగా యథార్థంగా అతడు నిశ్చయ బుద్ధి కలవాడు, అనగా పరమాత్మని సేవించడంతో సమానమైంది. మరి ఒకటి ఏదియును లేదని గట్టిగా నిశ్చయించుకున్నవాడు కాబట్టి అతడు శీఘ్రంగా ధర్మాత్ముడవుతాడు. అతడు శాశ్వతమైన పరమశాంతిని పొందుతాడు. నా భక్తుడు ఎన్నడూను నష్టానికి గురికాడు అనే విషయమును నిశ్చయంగా ఎరుంగుము. కాబట్టి సర్వధర్మాలను అనగా సమస్త కర్తవ్య కర్మలను నాకు సమర్పించి సర్వశక్తివంతుడును సర్వాధారుడును పరమేశ్వరుడు అయిన నన్నే శరణుజొచ్చుము. అన్ని పాపాల నుండి నిన్ను నేను విముక్తిని గావించదను, నీవు శోకింపకము అని మనకి భగవద్గీతలో కృష్ణ భగవాన్ చెప్పు ఉన్నారు కదా. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.